అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకుత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగుజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించము. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారికి సరైన నివాసములు లేవు. ప్రాణములు విసిగి దేవునికి మొరపెట్టినప్పుడు వారిని ఆ దేశంలో నుండి వాగ్దాన దేశంలోనికి నడిపించారు. ఆ 40 సంవత్సరములు గుడారములలోనే నివసించారు. ఆ తరువాత వాగ్దాన దేశంలోనికి నడిపించబడిన తరువాత చక్కని గృహములను, స్వాస్థ్యములను పొందుకుని దేవుని మహిమపరిచారు. హల్లెలూయా. దావీదు సౌలురాజు నుండి ప్రాణభయముతో అడవులలోనూ గుహలలోనూ ఉంటూ ఆ ఇరుకులో నుండి దేవునికి మొరపెట్టాడు. అప్పుడు దేవుడు ఇజ్రాయేలు సింహాసనం మీద దావీదును కూర్చుండబెట్టి రాజగృహమునిచ్చి ఆశీర్వదించారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మనము సైతము ఇరుకులో ఉండి కూడా ఆయనను మహిమపరచి ఆయనను వేడుకున్నప్పుడు విశాల స్థలములోనికి మనల్ని నడిపించగలరు. ఆమేన్. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ మార్గములో నడిపిస్తున్నందుకు మీకు వందనములు. మా ఇరుకులలో నుండి తప్పించి విశాలమైన మార్గములో నిలవబెట్టి నడిపించి మిమ్మును మహిమపరిచినట్లు అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.